హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ట్రోఫీ గెలిచే అవకాశం అయితే ఉంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి చివరి దశకు అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ మ్యాచ్లో చూసుకుంటే ఇప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్తో పాటు క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఫైనల్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది. క్వాలిఫైర్ 2లో వచ్చేసరికి పంజాబ్ ముంబై ఇండియన్స్ పైన అద్భుతమైన విజయం సాధించి ఫైనల్కి అయితే దూసుకురావడం జరిగింది. క్వాలిఫైర్ 1లో ఏ రెండు జట్లు తలబడ్డాయో ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి ఆ రెండు తలబడబోతున్నాయి మరోసారి. మరి మ్యాచ్లో వచ్చేసరికి ఆర్సీబీ పైన తీర్చుకొని టైటిల్ గెలుస్తుందా, లేకపోతే మరోసారి పంజాబ్ పైన గెలిచి టైటిల్ ఆర్సీబీ గెలుస్తుందా అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. క్వాలిఫైర్ 1లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ మాత్రమైతే చిత్తుగా ఓడించి అయితే ఫైనల్లో అయితే అడుగు పెట్టడం జరిగింది. మరోసారి ఈ రెండు జట్ల మధ్యనే పోరైతే ఉండబోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో 3 సార్లు అయితే తలపడ్డాయి జట్లు వచ్చేసరికి 2 సార్లు ఆర్సీబీ గెలవ, ఒకసారి అయితే పంజాబ్ అయితే గెలిచింది. మరి మరోసారి పంజాబ్ పైన గెలిచి టైటిల్ని అయితే ఆర్సీబీ గెలుస్తుందా, 18 ఏళ్ల నిరీక్షణ తెర పడుతుందని అయితే చూడాలి. మరి పంజాబ్తో జరగబోయే మ్యాచ్లో మన ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, జట్టులో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, పిల్సాట్, మయాంక్ అగర్వాల్, లియం లివింగ్స్టన్, జితేశ్వర్ శర్మ, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, జోస్ అజరుడు, అదేవిధంగా శ్రేయాన్స్ శర్మ ఉండబోతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి రజిత్ పటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్సీబీ బౌలింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, జోస్ అజిలివిడితో కూడిన పేస్ అటాకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అటు పవర్ ప్లేయర్లో అయినా, మిడిల్ ఆర్డర్లో అయినా, డెత్ ఓవర్లో అయినా ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. అందుకే ఆర్సీబీ మాత్రమైతే ఫైనల్కి అయితే దూసుకొచ్చారని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో వచ్చేసరికి జోస్ అజిలుడ్, భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకోగా, డెత్ ఓవర్లో వచ్చేసరికి జోస్ అజిలుడ్, ఎస్ దయాల్ కాంబినేషన్ అయితే డెత్ ఓవర్లో అయితే స్పెషలిస్ట్గా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిడిల్ ఓవర్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా కానీ, అదేవిధంగా శ్రేయాన్స్ శర్మ కానీ, అదేవిధంగా లియం స్టోన్ వంటి బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే ఆర్సీబీది చాలా అంటే చాలా బలంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే బ్యాటింగ్ విషయానికి వచ్చినట్టే బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఇంకా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ, పిల్సాట్, మయాంక్ అగర్వాల్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే రజిత్ పటిదార్, అదేవిధంగా లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మలు కూడా భీకరమైన ఫామ్లో ఉన్నారు. ఆ తర్వాత చూసుకున్న రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా ఫినిషింగ్ దశలో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బ్యాటింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 8వ పొజిషన్ వరకు అయితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది. 8వ పొజిషన్ వరకు ఆడిన ప్లేయర్స్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఆర్సీబీ మాత్రం అయితే బ్యాటింగ్ బలం అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక ఇద్దరు ప్లేయర్ ఆడకపోయినా కానీ మిగతా ప్లేయర్ ఆడగల సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఖచ్చితంగా పంజాబ్ పైన ఆర్సీబీ అయితే మరోసారి గెలిచే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ మాత్రం అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. మరి మరోసారి పంజాబ్ పైన గెలిచి టైటిల్ గెలుస్తుందా, లేకపోతే ఓడిపోయి నిరాశతో ఇంటికి మోవడం పడుతుందని అయితే చూడాలి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శనతోనైతే ఫైనల్కి అయితే దూసుకురావడం జరిగింది. ప్లే ఆఫ్ మ్యాచ్లో వచ్చేసరికి ఒక మ్యాచ్లో గెలవగా మరొక మ్యాచ్లో అయితే విజయం సాధించింది. తొలి క్వాలిఫైర్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చిత్తుగా అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ
తర్వాత క్వాలిఫైర్ 2లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అయితే ఓడించి ఫైనల్లో అయితే అడుగు పెట్టడం జరిగింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ మాత్రమైతే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనైతే ఆ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. సేమ్ అదే ప్రదర్శన వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్లో కూడా రాణించాలని అయితే పంజాబ్ అయితే చూస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లో వచ్చేసరికి 2 జట్ల మధ్య 3 మ్యాచ్లు జరిగితే పంజాబ్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. 2 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోయింది. అయితే క్వాలిఫైర్ 1లో అయితే ఘోర ఓటమికి మరి ఫైనల్ మ్యాచ్లో పంజాబ్కి ప్రతీకారం తీర్చుకునే టైటిల్ నెగ్గేసుకోపోతుందా, లేకపోతే మరోసారి ఓడిపోయి ఇంటి ముఖం పడుతుందా అని అయితే చూడాలి. కాకపోతే పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో మరి పంజాబ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మనం మార్పులు చేసే అవకాశం ఉన్నాయని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే పెద్ద మార్పులు అయితే చేయకపోవచ్చు. సేమ్ స్క్వాడ్తోనైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది పంజాబ్ కూడా. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్యన్, జోస్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కో స్టోనిస్, అస్మతుల్లా ఒమరైజా, హర్మిత్ బార్, కైల్ జాన్సన్, హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి యజేంద్ర చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్ చూసుకుంటే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్, అదేవిధంగా ప్రియాన్స్ ఆర్యన్, జోస్ ఇంగ్లీష్ అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్కి అతిపెద్ద బలం ఓపెనర్లు అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో ఓపెనర్లు అయితే కాన్స్టెంట్గా రాణించడం జరుగుతుంది. పవర్ ప్లేలో భారీ దాటిగా ఆడడంతోనే విజయాలు అయితే ఈజీగా సాధిస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్యన్ భీకరమైన ఫామ్లో ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే జోస్ ఇంగ్లీష్ కూడా వీళ్ళకి తోడుగా అయితే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. టాప్ ఆర్డర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, నేపాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కో స్టోనిస్ వంటి భీకరమైన బ్యాటింగ్ డెప్త్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ 4 ప్లేయర్లు కూడా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. పంజాబ్కు అతిపెద్ద బలం శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. ముంబైతో జరిగిన మ్యాచ్లో మాత్రం అయితే ఒంటి చేతితో మ్యాచ్ని అయితే గెలిపించడం జరిగింది. మరోసారి శ్రేయస్ అయ్యర్ నిలబడితే మాత్రమైతే ఆర్సీబీకి మాత్రం కష్టాలు అయితే తప్పని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫినిషింగ్లో చూసుకుంటే శశాంక్ సింగ్, మార్కో స్టోనిస్ వంటి ఫినిషర్లు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బ్యాటింగ్ డెప్త్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. హర్షదీప్ సింగ్, హర్మిత్ బార్, అదేవిధంగా కైల్ జేమ్సన్ వంటి పేస్ అటాకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. పేస్ అటాకింగ్ మాత్రమైతే అద్భుతంగా ఉంది. పవర్ ప్లేయర్లో అయినా, డెత్ ఓవర్లో అయినా, మిడిల్ ఓవర్లో అయినా చూసుకున్నా నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తున్నా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అస్మతుల్లా ఒమరైజా కూడా బౌలింగ్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా బౌలింగ్లో చూసుకుంటే మాత్రమైతే పంజాబ్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో చూసుకున్నా కానీ బౌలింగ్లో చూసుకున్న పంజాబ్ మాత్రమైతే లోపాలు అయితే చాలా అంటే చాలా తక్కువగానే అయితే కనిపిస్తున్నాయి. మరి హాట్ ఫేవరెట్ అయితే పంజాబ్ కూడా బరిలో దిగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 2 టీంలు కంపేర్ చేస్తే 2 టీంలు మాత్రం అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది. అటు బ్యాటింగ్లో చూసుకున్నా కానీ బౌలింగ్లో చూసుకున్నా కానీ ఏ విభాగంలో చూసుకున్నా కానీ 2 జట్లు మాత్రం అయితే సమానంగా అయితే ఉన్నాయి. మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓవరావర్గా జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. అహ్మదాబాద్ పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఈ పిచ్ పైన చూసుకున్న టాస్ గెలిచిన టీం మొదటగా బౌలింగ్ ఎంచుకున్నా కానీ బ్యాటింగ్ ఎంచుకున్న పెద్ద మార్పు అయితే ఉండకపోవచ్చు. కాకపోతే మొదటగా బ్యాటింగ్ చేసిన టీం మాత్రం అయితే మ్యాచ్లో గెలవాలంటే మినిమం 220 నుంచి 230 వరకు స్కోర్ చేస్తేనే పిచ్ పైన గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతకంటే తక్కువ చేస్తే మాత్రం అయితే గెలుపు అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగానే అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అయితే 220, 230 పైన స్కోర్ చేసిన టీంలు అయితే గెలవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మాత్రమైతే మొదటిగా బ్యాటింగ్ చేసిన టీం ఆ మాత్రం అయితే టార్గెట్ పెడితేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంటా బౌలింగ్ ఎంచుకుంటా అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే 2 టీంలు అయితే సమతూకంతో ఉన్నాయి కాబట్టి టాస్ పెద్ద కీలకంగా అయితే కాకపోవచ్చు. అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధిస్తున్నారైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మాత్రం అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.